భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఈ క్రింది వాటిలో వేటిని కలుగజేస్తాయి? ఆన్సర్: సంపూర్ణ భారతదేశానికి ఏక పౌరసత్వం, దృఢ మరియు సరళతల సాటిలేని సమ్మేళనం. ఈ క్రింది వారిలో భారత రాజ్యాంగం యొక్క 2వ షెడ్యూల్ ఎవరికి సంబంధించి నిబంధనలను కలిగి లేదు? ఆన్సర్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలను ఈ క్రింది వాటిలో కానిది ఏది? ఆన్సర్: లిఖిత రాజ్యాంగం మరియు రాజ్యాంగం యొక్క సర్వోన్నత, అర్ధసమాఖ్య నిర్మాణం, అధికారాల పంపిణీ. ఈ 3 లక్షణాలే. నిబద్ధ న్యాయ వ్యవస్థ లక్షణం కానిది. ఈ క్రింది భారత రాజ్యాంగ షెడ్యూళ్లలో దేనియందు పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ల మరియు లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ల జీతం మరియు ఇతర భత్యములు ఒక అంశంగా చేర్చబడినవి? ఆన్సర్: 7వ షెడ్యూల్. భారత రాజ్యాంగం అనేది ఒక లిఖిత రాజ్యాంగం. ఎక్కువగా భారత ప్రభుత్వ చట్టం 1935పై ఆధారపడింది. ఏసీ. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ను ఈ క్రింది వాటిలో ఏ వ్యాఖ్యను సరిగా వివరిస్తుంది? ఆన్సర్: ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ జాబితా. ఆదేశిక సూత్రాలు అనే భావన ఏ రాజ్యాంగం నుంచి గ్రహించబడింది? ఆన్సర్: ఐరిష్ రాజ్యాంగం నుండి. జతపరచండి. ప్రాథమిక హక్కులు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ప్రాథమిక విధులు పూర్వపు సోవియట్ యూనియన్, పార్లమెంటరీ వ్యవస్థ యునైటెడ్ కింగ్డమ్, అత్యవసర పరిస్థితి జర్మనీ నుండి. భారత రాజ్యాంగం యొక్క షెడ్యూల్ విషయం. 9వ షెడ్యూల్ భూ సంస్కరణల శాసనాలకు సంబంధించిన నిబంధనలు. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపు కారణంగా అనర్హతలకు సంబంధించిన నిబంధనలు. 11వ షెడ్యూల్ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన నిబంధనలు. 6వ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించిన నిబంధనలు.